అన్నిటికంటే ముఖ్యమైన రంగం సాగునీటి రంగం కాళేశ్వరం, ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి రెండు ప్రధాన సాగునీటి రంగంలో ప్రధాన ప్రాజెక్టులు. వాటిలో జరిగిన అవినీతి కానీ, అవకతవకలు కానీ, నిధుల దుర్వినియోగం కానీ, అప్పులతో అవినీతి జరిగిందనే ఆరోపణలు కానీ, అందులో వాస్తవం ఎంతుంది, కేటీఆర్ ఏం చెప్పారు, ఇక అన్నిటికంటే కీలకంగా అధికార విపక్షాల మధ్య యుద్ధానికి, రాజకీయ విమర్శలకు తావుదిస్తున్న రంగం సాగునీటి రంగం. తెలంగాణలో సాగునీటి రంగాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా రైతాంగానికి న్యాయం చేసేలా తీసుకెళ్లామని బీఆర్ఎస్ చెప్తుంటే దానిపై అప్పులు చేశారు, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాల్లో చెప్పుకుంది. ఈరోజు శ్వేతపత్రంలో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఈ సాగునీటి రంగానికి ఏ రకంగా తాము కృషి చేశామనేది వివరించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేసీఆర్ అంటేనే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్ల చందాన సాగునీటి ప్రాజెక్టుల మీద మొత్తం మేము పెట్టిన ఖర్చు 1,76,000 కోట్లు. అందులో పెండింగ్ ప్రాజెక్టులు ఉండే పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, 3 కూడా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేది, పూర్తి కాల. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఒక్క పాలమూరు జిల్లాలో ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మా ప్రభుత్వం. 204 టీఎంసీల రిజర్వాయర్లు, అటు పాలమూరు రంగారెడ్డి, సీతారామ, కాళేశ్వరం 3 కలిపితే 204 టీఎంసీల రిజర్వాయర్ల ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన మాట, ఎందుకు పెరిగినాయి పంప్ సెట్లు అని మన ముఖ్యమంత్రి గారు అంటాడు అసెంబ్లీలో. ఎందుకు పెరిగినాయి? ఉచిత కరెంట్ ఒక దిక్కు, భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన ఘనత మా ప్రభుత్వానికి, కేసీఆర్ గారు. రైట్. మొత్తం సాగునీటి రంగానికి సంబంధించి కేటీఆర్ వివరించారు. ఈ సాగునీటి రంగంలో కూడా అన్నిటికంటే అగ్రగామి కాళేశ్వరం గురించి కూడా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. రైతుల స్వేదంతో పండించిన పంటలు, ఆ పంటల నుంచి వచ్చిన సంపద, దానికి ఎట్లా వెలగడతారని అడుగుతున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. మీరు ఎన్ని బదనాములు చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా బట్టగాల్సి మీద చేసిన ప్రయత్నం చేసినా వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం. మీరు కూడా దాన్ని దాచేయలేరు. 4.5 సంవత్సరాల రికార్డు సమయంలో పూర్తి చేసినాం. ఒక్క బరాజులో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరి చేయండి. శిక్ష మీరు అన్నారు కదా, జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబర్ చేసుకోండి. తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం. కరువు పీడిత ప్రాంతం, భారతదేశంలోనే వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా పాలమూరు జిల్లా, పక్కనే ఉన్నది రంగారెడ్డి జిల్లా. నీటి సోర్స్ లేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ 26,738 కోట్ల రూపాయలతో 1-2 కాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, కర్నూలు, నల్లగొండ జిల్లాలు, ఈ అన్ని జిల్లాల్లో దాదాపు 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 1,226 గ్రామాలకు తాగునీరు, వాటితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు 50 ఏళ్ల నీటి భరోసాను, మధ్యలో వచ్చే పరిశ్రమలకు పూర్తి స్థాయి నీరందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు పాలమూరు. రంగారెడ్డికి మేము ఆల్రెడీ 90% పనులు పూర్తి చేసినాం. మీరు మిగతా 10% పూర్తి చేయండి, ఖర్చు పెట్టండి, కాలువలు కట్టండి, రంగారెడ్డికి పాలమూరుకి నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు మీరు నెత్తిమీద జల్లుకొని మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రాజెక్టులను బదనాం చేయకండి. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, 8,827 కోట్లు ఖర్చు పెట్టినాం. ఖమ్మం మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు. కృష్ణలో, గోదావరిలో రెండింట్లో కొంత వాటా ఉండే ఖమ్మం జిల్లాలో ఈ సీతారామ ద్వారా అటు కృష్ణా ఆయకట్టు స్థిరీకరించబడుతుంది, ఇటు గోదావరి నీళ్లు కూడా సంపూర్ణంగా వచ్చి మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఖమ్మంలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు. రైట్. నీళ్లు, నిధులు, నియామకాలు అంటే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ అదే, అందులో నీళ్లు ముఖ్యం. ఆ నీళ్ల విషయంలో నీళ్లు ప్రధానంగా తీసుకొని కేసీఆర్ ఉద్యమం చేశారు. తెలంగాణలో సీఎం అయిన తర్వాత కూడా ఆ నీళ్లపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు. 1,76,000 కోట్లు నాగేశ్వర్ గారు మొత్తం కాళేశ్వరం, పాలమూరుకు, అందులో పాలమూరుకి 26,000 కోట్లు, సీతారామ ప్రాజెక్టుకి 8,000 కోట్లు, 9,000 కోట్లు, చెక్ డ్యాంల నిర్మాణానికి మరొక 2,000 కోట్లు, మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు. ఈ రకంగా చూసుకున్నప్పుడు మొత్తం 1,76,000 కోట్లు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టామని క్లియర్గా చెప్తున్నారు. అందులో అప్పులు ఉండొచ్చు, ప్రభుత్వ నిధులు ఉండొచ్చు, వాటెవర్ ఏవైనా ఉండొచ్చు. ఇంత నిధులతో సాగునీటి రంగాన్ని పెట్టినందుకు దాదాపు 50 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అనేది ఒక లెక్క. సరే, ఆ లెక్కను విపక్షాలు నమ్మవు, అధికార పక్షం కొంచెం ఎక్కువగా చెప్పుకునే అవకాశం ఉన్నా కూడా
పెరిగిన పంట దిగుబడి అయితే మనకు చెప్తుంది. పంట దిగుబడి గణనీయంగా పెరిగింది, వరి ధాన్యం అనేది గణనీయంగా పెరిగింది, అది కనిపిస్తుంది. కాబట్టి ఈ సాగు ఆయకట్టు స్థిరీకరణ వల్లే వచ్చింది అని ప్రభుత్వం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో శ్వేతపత్రంలో ఉన్న విమర్శలను మీరు ఎలా చూస్తారు? అంటే ఒకటి మాత్రం నిజం, నేను మళ్ళీ ఎలాగైతే కరెంట్లో ఒక జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ ఉందో, ఇరిగేషన్లో కూడా జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ తెలంగాణ పచ్చగా కనబడుతోంది, పంటలు కనబడుతున్నాయి, నీళ్లు కనబడుతున్నాయి, దీంట్లో అయితే డిస్ప్యూట్ లేదు. భూగర్భ జలాలు పెరిగిన మాట డౌటే లేదు. ఖచ్చితంగా మీకు పాలమూరులో కూడా ఇలా వరి పండించే పరిస్థితికి వచ్చారు. సో నారాయణపేట ఈ ప్రాంతంలో వరి పండించే స్థితికి వచ్చారు. అందువల్ల వాటరు కనబడుతున్నది నిజం, పంటలు పండుతున్నది నిజం, పచ్చ కనబడుతున్న నిజం. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత ఇది బీఆర్ఎస్కి డెఫినెట్గా పాజిటివ్ పాయింటే. అయితే ఆశ్చర్యం ఏమొస్తుందంటే, ఇప్పుడు కేటీఆర్ చెప్పిన సీతారామ ప్రాజెక్టు ఉన్న ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకటే సీట్ గెలుచుకుంది, మొత్తం ఓడిపోయింది. మరి అంటే ఇంత అద్భుతమైన నీటి సదుపాయాన్ని కల్పించబడ్డాక ఎందుకు ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు? పాలమూరు జిల్లా కూడా ఓడిపోయారు. మీరు పాలమూరులో కూడా దాదాపు కాళేశ్వరం పాయింట్, మేజర్ పాయింట్ ఉన్న నియోజకవర్గంలో గతంలో శ్రీధర్ బాబు గెలిచాడు, ఇప్పుడు శ్రీధర్ బాబే మంతనిలో వాస్తవం. మంచిర్యాలలో కూడా గెలిచారు. మీకు ఎలంపల్లి ప్రాజెక్ట్ ఉన్న ఏరియాలో బీఆర్ఎస్ గెలిచింది, కొత్త గెలిచింది. అంతకుముందు పక్క పెడదాం, ఇప్పుడు కొత్త గెలిచారు. సో అందువల్ల మీకు పక్కనున్న చెన్నూరు కాంగ్రెస్ గెలిచింది. సో మీకు ఈ లిస్ట్ కాగజ్ నగర్ లో బీజేపీ గెలిచింది, మీ బీఆర్ఎస్ గెలవలే. అక్కడ ప్రాణహిత దానిపైన మెయిన్ పాయింట్, కౌటారప్ దగ్గరనే ప్రాణహిత మొదలవుతుంది పైన, ఇంకా కాగజ్ నగర్ పైన. అంటే మీకు అంటే బీఆర్ఎస్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఎందుకు వస్తుంది తేడా? సంథింగ్ షుడ్ బి దేర్ కదా కారణం. ఎందుకంటే ప్రజలు అంత అద్భుతంగా నీళ్ళు వచ్చి, భూగర్భ జలాలు పెరిగి, పంటలు పండి, సంపద అనుభవిస్తుంటే రాజకీయం ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అనే ప్రశ్న, ఒక్క ప్రశ్న. అది డెఫినెట్గా ఇట్ ఈస్ సమ్ టైమ్ టు ఎనలైజ్, ఇప్పుడు కాకపోయినా. కానీ ఇక్కడ ఆరోపణలు అది కాదు, నీటిపారుదల కట్టలేదని కాదు. ఆ మాటకైతే రాజశేఖర రెడ్డి టైంలో కూడా నీటిపారుదల ప్రాజెక్టులు బాగా జరిగాయని వచ్చాయి. అప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పుడు లక్షల కోట్లు పెడుతున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత కొడుతుందో చూడాలి. అక్కడ ఛాలెంజ్ ఏంటంటే కాస్ట్ వయబిలిటీ ఆఫ్ ద ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇప్పుడు కాళేశ్వరం పైన విమర్శ ఏంటంటే, పర్ ఎకరం, ఒక ఎకరంలో ఎంత దిగుబడి వస్తుంది, ఎంత నీవు ఉత్పత్తి ఖర్చు అవుతుంది. నీకు అంటే ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, మేము ఆస్తులు సృష్టించలేదని. సృష్టించారు. ఇప్పుడు ఎకరానికి 30,000 ఖర్చు పెట్టి 40,000 వ్యవసాయ ఉత్పత్తి తీస్తే 40,000 వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువే కావచ్చు, కానీ ఖర్చు పెట్టింది 30,000 అయినప్పుడు వయబిలిటీ క్వశ్చన్ వస్తుంది. సో ఎలా, హౌ డూ యూ అడ్రస్ దిస్ ప్రాబ్లం? ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అందుకే మీకు చూడండి, లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన విద్యుత్ బకాయిలు భారీగా ఉన్నాయి, వేల కోట్లు. ఇప్పుడు విద్యుత్ శ్వేతపత్రం కూడా పేర్కొన్నారు, దానికి ఎక్కువ వాడతారు కదా, విద్యుత్ వాడతారు. ఇంకొక పాయింట్, మీకు కేటీఆర్ ప్రజెంటేషన్లో ఒక పాయింట్ ఉంది, బోర్లు పెరిగాయి. మీకు తెలంగాణ రాకముందు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ప్రస్తావించారు. ఎందుకు పెరిగాయి అంటే రీజనింగ్ చెప్పారు. ఒకవైపు కాలువల ద్వారా సాగునీరు వస్తుంటే మళ్ళీ ప్రజలు భూగర్భ జలాలు ఎందుకు వాడారు? నాకు అర్థం కాని అంశం. అంటే ఖచ్చితంగా నాగేశ్వర్ గారు, నాకు కూడా కొంత క్లారిటీ వచ్చింది కేటీఆర్ చెప్పాక. నేను కూడా ముందు మీలాగే అనుకున్నాను. అంటే ప్రతి ఎకరానికి కాలువ రాదు, కాలువ పక్కన బోర్ వేసుకునే అవకాశం ఉంటుంది. అది నిజమే కావచ్చు, ఇప్పుడు దానికి కూడా అందుకే బోర్లు పెరిగాయి. కేటీఆర్ ఏమన్నాడంటే, కాలువల బోర్లు వేసుకుంటే బటన్ నొక్కితే ఉచిత విద్యుత్తో వాటర్ వస్తుంటే కాలువల నీళ్ళు ఎవరు వాడతారు అన్నాడు. ఇదే ప్రజెంటేషన్ అదన్నారు. వాడినప్పుడు ఇరిగేషన్ అదే అంటున్నా, ప్రతి ఎకరానికి కాలువ రాదు కదా. అలా ప్రతి ఎకరానికి కాలువ వస్తే అసలు ఆ ఎకరం పనిచేయదు. ప్రతి ఎకరానికి కాలువ రాకపోయినా నెంబర్ ఆఫ్ బోర్స్ అయితే పెరగకూడదు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇరిగేషన్ కు ఆయకట్టు క్రియేట్ అయింది, 1,00,000 ఎకరాలు అంటున్నారు. మళ్ళీ భూగర్భ జలాలపైన వాడకము పెరిగింది. రెండు కాంబినేషన్లు ఎందుకు అయినాయి అనేది ఒక క్లారిటీ. అయితే దానికి బీఆర్ఎస్ వివరణ ఏంటంటే, కాలువల ద్వారా, నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా భూగర్భ జలాలు బాగా పెరిగాయి. అది పాజిటివ్ ఫ్యాక్టర్ కాదు. అంటే మీకు కూడా తెలిసిన నాగేశ్వర్ గారు, మీరు కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం, ఉత్తర తెలంగాణలో కాబట్టి అప్పట్లో 100 మీటర్లు బోర్లు వేసినా కూడా బోర్లు రాక వాటిని వదిలేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. బోరు బావులు చాలా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా అనుభవం కూడా, బోరు బావుల్లో పిల్లలు పడ్డ సంఘటనలు కూడా చాలా కనిపించేవి. హైదరాబాద్ భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. అవును, భూగర్భ జలాలు పెరగడం వల్లనే బోర్ల వాడకం పెరిగింది. ఎందుకంటే ఫ్రీ పవర్ ఉంది, ఫ్రీ పవర్ లేవు తెలిసింది, బోర్ల సంఖ్య పెరిగింది, అందులో అనుమానం లేదు. కానీ ఇరిగేషన్ వాటర్ వచ్చాక
మరి అది పెరిగింది ఇది పెరిగింది అనేది ఒక ఎనామలీ. ఇది తప్పని నేను అంటలేను, ఇది ఎనామలీ విచ్ నీడ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. తర్వాత ఇంకోటి ఏంటంటే వయబిలిటీ ఆఫ్ ఇరిగేషన్. మీరు ఇప్పుడు ఒక గ్రావిటీ ద్వారా వాటర్ రావడం వేరు, నాగార్జున సాగర్ ద్వారా వాటర్ ఇవ్వడం వేరు, కాళేశ్వరం ద్వారా వాటర్ ఇవ్వడం వేరు, మీకు శ్రీశైలం ద్వారా వాటర్ ఇవ్వడం వేరు, నాగార్జున సాగర్ ద్వారా వాటర్ ఇవ్వడం వేరు, పాలమూరు రంగారెడ్డి ద్వారా వాటర్ ఇవ్వడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అందువల్ల మీ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత అనేది ఒక క్వశ్చన్, అది ఎక్కడ అడ్రస్ కాదు. కానీ తెలంగాణలో తప్పదు కదా నాగేశ్వర్ గారు, మీకు అంటే నీళ్లు కిందికి వెళ్తుంటాయి, మనం పైకి తేవాల్సిన అవసరం ఖచ్చితంగా. తెలంగాణలో ఉన్న నైసర్గిక స్వరూపం వల్ల నీళ్లు కింద ఉన్నాయి, పైన ఎత్తు మీద ఉన్నాయి. అవును, తప్పదన్నమా నిజమే. ఇక్కడ వయబిలిటీ కూడా ఇంపార్టెంట్ కదా. అవును, దానికి ఇంకేదైనా మార్గం ఉందా, గ్రావిటీ ద్వారా ఇంకెక్కడైనా స్కోప్ ఉందా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్. ఇప్పుడు తుమ్మిడిహట్టు దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే బాగుండేదని ఒకరంటారు, మేడిగడ్డ నుంచి మొదలు పెడితే బాగుందని ఒకరంటారు. ఇవన్నీ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తొమ్మిడిహట్టు దగ్గర కూడా మేము కడతామని మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు అందరూ ఏ ప్రభుత్వం వచ్చినా ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతారు, మరి ఏందో అర్థం కాదు. అదే అక్కడే దాని వెనక ఏం మర్మం ఉందో తేలాలి. మర్మం అందరూ తెలిసిన మర్మం, అక్కడే డబ్బులు ఉన్నాయి. సో మీకు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇరిగేషన్ అన్నది, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయితే జలయజ్ఞమే అన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వము లక్షల కోట్లు ఖర్చు పెట్టినారు. చంద్రబాబు అంత ఇంత పెట్టింది, చంద్రబాబే అంత ఇంత పెట్టింది చంద్రబాబు. ఇంకా మీకు అర్థం కాదు, హుస్సేన్ సాగర్ క్లీనింగ్ ఇది దశాబ్దాల దాకా క్లీన్ అవుతూనే ఉంటది. మూసీ రివర్ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మూసీ రివర్ బాగా చేస్తామంటారు, బీఆర్ఎస్ లో కూడా మూసీ రివర్ బాగా చేస్తా ఉన్నారు. మూసీ మురికి అట్లే ఉన్నది, హుస్సేన్ సాగర్ ఇట్లనే ఉన్నది. ఇరిగేషన్ మీద వేల కోట్లు పెడుతున్నాం. అందువల్ల వయబిలిటీ ఒకటి. రెండవది, అది 10,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టు మీరు 15,000, 20,000 కోట్లకు ఎస్కలేట్ చేశారు. దానివల్ల అవినీతి జరిగినది రెండో ఆరోపణ. అందువల్ల నీరు రాలేదన్నది ఆరోపణ కాదు. అంటే మీరు అన్నట్టు ఇంతకు ముందు మీరు చెప్పిన లెక్కకే అప్పటి రూపాయి వాల్యూకి ఇప్పటి రూపాయి వాల్యూకి మళ్ళీ తేడా వస్తుంది. రూపాయి వాల్యూ ఇష్యూ కాదు, అదే వ్యయం పెరుగుతుంది కదా, ప్రాజెక్ట్ వ్యయం పెరగడం ఇష్యూ కాదు. ఇప్పుడు ఇదే ప్రాజెక్టు ఎన్ని వేలతో కట్టడం అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ను ఎస్కలేట్ చేస్తున్నారు అని ఇప్పుడు రాజశేఖర టైంలో అదే ఆరోపణ. అవును, అదే రాజశేఖర టైంలో బీఆర్ఎస్ ఆరోపించింది అదే. అప్పుడు పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదల మంత్రి, అప్పుడు ఇప్పుడు ఆయన ఇక్కడే బీఆర్ఎస్ లో ఉన్నారు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి పైన సుప్రీంకోర్టులో అవినీతి జరిగింది, ఆయన కూడా బీఆర్ఎస్ లో.